నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లలో సిబిఎస్ఈ విధానం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా రామగుండం రీజియన్ పరిధిలోని RG2 ఏరియాలో గల సింగరేణి హై స్కూల్ ను ఎంపిక చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటి తరగతి నుంచి 8వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానంలో విద్యాబోధన చేయనున్నారు. సిబిఎస్ఈ విధానంతో ఈ విద్యా సంవత్సరం నుండి సింగరేణి పాఠశాలలో విద్య బోధించనున్నారు. సిబిఎస్ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా రామగుండం రీజియన్ పరిధిలోని RG2 ఏరియాలోని సింగరేణి హై స్కూల్ ను ఎంపిక చేశారు అధికారులు. మొదటి తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన చేయనున్నారు. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న 40,000 మంది కార్మికుల్లో 16,000 మంది వరకు యువ కార్మికులు ఉన్నారు. వారి పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన కావాలని కార్మిక సంఘాలతో పాటు కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సింగరేణి హై స్కూల్లో కూడా సెంట్రల్ సిలబస్ తో విద్యాబోధన చేయాలని భావించిన సింగరేణి మేనేజ్మెంట్ ఇందుకోసం కేంద్రానికి లేఖ రాసింది. సింగరేణిలోనే 100% ఉత్తీర్ణత సాధించిన గోదావరికని యైటింగ్ లైన్ కాలనీలోని సెక్టార్ 3 స్కూల్ను కూడా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందుకోసం స్థానికంగా స్కూల్ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్, ట్రాఫిక్, బిల్డింగ్ సేఫ్టీ, తహసీల్దార్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను తీసుకుని ఎంఈఓ, డిఈఓ, RJD ద్వారా హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కు లేఖ పంపారు. వచ్చే ఏడాది నుంచి దశల వారీగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 8 హై స్కూళ్లలో కూడా సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నారు. సింగరేణి హై స్కూల్లో ప్రస్తుతం స్టేట్ సిలబస్ ద్వారా విద్యా బోధన సాగుతోంది. అయితే ఫస్ట్ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెడుతున్నప్పటికీ ఇందులో చేరడానికి ఆసక్తి చూపని స్టూడెంట్స్ లకు స్టేట్ సిలబస్ లోనే విద్యా బోధన సాగిస్తారు. అయితే పాత వారికి మాత్రమే స్టేట్ సిలబస్ లో విద్యా బోధన కొనసాగిస్తూ కొత్త వారికి మాత్రం ఆ సిలబస్ కోసం అడ్మిషన్ ఇవ్వరు. కేవలం సిబిఎస్ఈకి మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటారు. ఇక సింగరేణి హై స్కూల్లో 34 రూమ్లుండగా ఇందులో 20 రూములను సిబిఎస్ఈ క్లాసుల కోసం కేటాయిస్తున్నారు. ప్రాక్టికల్ విద్యా బోధనకు అవసరమైన ల్యాబ్లను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా అనుభవం ఉన్న టీచర్లతో పాటు మెంటల్లీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్ల కోసం కూడా ప్రత్యేక టీచర్లు, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లను సైతం రిక్రూట్ చేయనున్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముందే కారు పార్టీకి ఊహించని రీతిలో గట్టి షాకులు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లతో వాళ్ళంతా మంతనాలు సాగించినట్లు సమాచారం. వీలైతే ఇవ్వాలా రేపు అన్నట్టుగా ఆ 3 కాంగ్రెస్ లో జాయిన్ కావడం ఖాయంగా తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్లు, కీలక నేతల వలసల పరంపర కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతోంది. రోజుకో నేత, ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లోకి చేరుతుండటంతో తమ పార్టీలో ఎవరూ మిగిలిపోయే అవకాశాలున్నట్లుగా కనిపించకపోవడంతో బీఆర్ఎస్ కు గట్టి షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో నుంచి వలసలు పెరుగుతుండటంతో ఆ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. తాజాగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. కీలక నేతలతో ఆయన మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా స్పందించడంతో ఆయన రేపో మాపో సొంత గూటికి చేరడం ఖాయమని అంటున్నారు. వరంగల్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సమావేశమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తుండగా ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. నార్మల్ గా బసవరాజు సారయ్య కాంగ్రెస్ వాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన విభజన తర్వాత నేతలు వలసపోవడంతో 2016లో బీఆర్ఎస్ లో చేరిపోయారు. కొన్నాళ్ల తర్వాత కారు పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకున్న పరిచయాలతో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారు. దేశంలో తనకంటూ ప్రత్యేక ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ఘనతను నిర్ధారించుకుంది. సాంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు, పర్యాటక ప్రదేశాల సమాచారానికి పేరొందిన ఆన్లైన్ వేదిక టేస్ట్ అట్లాస్ అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. నోరూరించే హైదరాబాద్ బిర్యానీ దేశంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకుంది. సాంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు, పర్యాటక ప్రదేశాల సమాచారానికి
చేయడానికి పేరొందిన ఆన్లైన్ వేదిక టేస్ట్ అట్లాస్ మన హైదరాబాద్ బిర్యానీని ప్రతిష్టాత్మకంగా గుర్తించింది. అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కని నేపథ్యంలో ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది. సిటీ జనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సాంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటే దిశగా దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా రుచి చూపించే మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ జాబితాలో టాప్ 10లో నిలిచింది. మన నగరంలో విరివిగా ఇష్టపడే బటర్ చికెన్, తందూరి చికెన్ వంటివి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇక ఈ జాబితాలో మ్యాంగో లస్సీ నెంబర్ 1 గా నిలిచింది. వేసవిలో విరివిగా జనం ఆస్వాదించే ఈ లస్సీకి టేస్ట్ అట్లాస్ జాబితాలో అగ్రస్థానం దక్కింది. అదేవిధంగా దాని తర్వాతి స్థానంలో మసాలా చాయ్ ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఫుడ్ లవర్స్ ఇష్టపడే బటర్ గార్లిక్ నాన్ కు 3వ ర్యాంకు దక్కింది. ఆ తర్వాత అమృత్సర్ కుల్చా, బటర్ చికెన్లకు వరుసగా 4, 5 ర్యాంకులు దక్కాయి. షాహీ పనీర్ 7, చోలే భటూర్ 8, తందూరి చికెన్ 9, కోర్మా 10వ ర్యాంకును దక్కించుకున్నాయి. రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్లలో భారీ వర్షానికి మట్టి మిద్దె కూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందగా ఇంటి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంటి మట్టి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంటి యజమానికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వనపట్ల గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంటి మడ్డి మీదే కూలింది. ఇంట్లో గొడుగు భాస్కర్ తో పాటు భార్య పద్మ, కూతుళ్లు తేజస్విని, వసంత, కుమారుడు రుత్విక్ నిద్రిస్తున్నారు. ఇల్లు ఒక్కసారి కూలడంతో భార్యతో పాటు 2 కూతుళ్లు, కుమారుడు మృతి చెందారు. అభంశుభం తెలియని ఆ 3 చిన్నారులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మట్టి పెళ్లలు తొలగించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ తరపున ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వర్షాలు కురుస్తున్న సమయంలో మట్టి ఇళ్లలో నివాసం ఉన్న వారికి పోలీసులు తగు సూచనలు చేశారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పారాఫిట్ దీపాలు 2 ఏళ్లకే పనికి రాకుండా పోయాయి. నిర్వహణ లేమితో కొన్ని విరిగిపోవడంతో మరికొన్ని మూలన పడ్డాయి. భక్తులను ఆకర్షించేందుకు 12 కోట్లతో అధికారులు విద్యుదీకరణ పనులు చేపట్టారు. ఆలయం బంగారు వర్ణంలా కనిపించేలా బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమెరికా, రష్యన్ టెక్నాలజీతో పసిడి కాంతులు వెదజల్లే లైట్లు ఏర్పాటు చేశారు. కానీ విద్యుత్ దీపాలు 2 ఏళ్లకే మూలన పడ్డాయి. కోట్లాది రూపాయలు వృధా కాకుండా వాటికి మరమ్మతులు చేసి యథాస్థానంలో బిగించాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరుపయోగంగా పక్కకు పడేసినారు. సుమారు ఒక్కొక్క లైటుకు ₹1,00,000 చెల్లించి వాటిని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిని ఇప్పుడు మెయింటెనెన్స్ పేరుతో మళ్ళా కొత్తగా బిల్లులు పెట్టి స్వామివారి సొమ్మును కాజేయాలని చెప్పి అధికారులు చూస్తూ ఉన్నారు. కొండపైన సుమారు 100,000 కోట్లు పెట్టి మరీ ఈరోజు నిర్మాణం చేసినారు. ప్రతి ఒక్క నిర్మాణం కూడా లోపభూయిష్టంగా ఉంది. గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో కొత్త ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తూ ఉంది. 60% లైట్లు అనేవి ఇవాళ నిరుపయోగంగా మారడం జరిగింది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కొనుగోలు చేసుకున్న బాధ్యత వహించినటువంటి వైటీడీ అధికారులు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈలు కావచ్చు, ఏఎల్ కావచ్చు, వీళ్ళంతా నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇవాళ 60% లైట్లు తొలగించి ఇవాళ స్టోర్ రూమ్లో పడేటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని లైట్లు కొనుగోలు చేశారు, ఇప్పుడు ఎన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని పరిశీలన చేసి తక్షణమే ఏవైతే గతంలో ఏర్పాటు చేసిన కొండ చుట్టూ, దేవాలయం చుట్టూ ఏర్పాటు చేసిన లైట్లన్నీ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తాం. మల్లన్న సాగర్ పెద్ద కాలువ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. తమకు 4 ఏళ్లుగా పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించే వరకు పనులు చేయకుండా అడ్డుకుంటామని రైతులు స్పష్టం చేయడంతో గుత్తేదారు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు పెద్ద కాలువ వద్దకు చేరుకున్నారు. కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం జూలై 17 వరకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకుంటే తామే డబ్బులు చెల్లిస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టింది. ఆర్డీఓ ఆఫీస్ మమ్మంటే కలెక్టర్ ఆఫీస్ మమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్కి తిప్పి మమ్మల్ని ముప్పు తుప్పులు పెట్టింది.
గత 15-20 రోజుల నుంచి ఇక్కడే కాలువ దగ్గర కూర్చొని కాలువ దగ్గర ధర్నా చేసి పనులను ఆపడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ డిఈ గారు వచ్చి మమ్మల్ని చాలాసార్లు బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పిలవడం కూడా జరిగింది. ఎస్ఐ గారు కానీ లోకట ఎస్ఐ గారు కానీ సిఐ గారు మాకు ఫోన్లు చేశారు, రమ్మని చెప్పేసి కలవమని చెప్తున్నారు. మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు డిఈ గారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో వన మహోత్సవం కార్పొరేటర్ల మధ్య ఘర్షణకు వేదికైంది. మొక్కలు నాటుతుండగా ఆ సమయంలో విపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమపై దాడి చేశారని అధికార కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే మాజీ మేయర్ అనుచరులు తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధిత కార్పొరేటర్లు ఆరోపించారు. కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మహేందర్ గౌడ్ వారి అనుచరులు మాకు ముందుగా వచ్చి దురుసుగా ప్రవర్తించారు. ఇది ఎందుకు అట్లా చేస్తున్నారని అడిగితే మాకు 2 కార్పొరేటర్లని కొట్టడం కూడా, వాళ్ళపై చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఇది అందుకు గాను మేము ఈరోజు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా చేయడానికి గల కారణం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి మాకు ఈ కార్పొరేటర్లు అందరూ సహకరించినందుకు మా మీద కక్ష సాధింపు చర్యగా ఇట్లా చేయడం జరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన సైక్లోథాన్ సైకిల్ ర్యాలీని తెలంగాణ ఆంధ్ర సబేరియా మేజర్ జనరల్ రాకేష్ మనోచా పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయం నుంచి 6 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగింది. ప్రజలందరిలో పర్యావరణంపై అవగాహన బాధ్యత కల్పించాలని ఉద్దేశంతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం రాష్ట్రపతి నిలయం చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణ సైక్లింగ్ క్లబ్ ఇతర సంస్థల ఆధ్వర్యంలో వందలాది మంది వయసుతో సంబంధం లేకుండా సైక్లోథాన్ లో పాల్గొన్నారు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి. అధికారులు ఇప్పటి వరకు 2 దశల కౌన్సిలింగ్ చేపట్టారు. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరిగితే ఎన్ఐటీలు, ట్రిపుల్ ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. కొత్తగా చేర్చిన కోర్సులలో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. జాతీయ ఇంజనీరింగ్ కళాశాలలో గత ఏడాది 57,152 సీట్లు మాత్రమే ఉండగా ఈ సంవత్సరం 59,917 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత సంవత్సరంలోని సీట్లతో పోలిస్తే ఈ సంవత్సరం 2,765 సీట్లు పెరిగాయి. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరగగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. వీటిల్లోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులతో ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది. దీంతో ఆఖరి దశ కౌన్సిలింగ్ నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. ఈ అంశంపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు సీట్లు పెరిగినా ప్రధాన కాలేజీల్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జేఈఈ అడ్వాన్స్లో మంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ కనిపిస్తోంది. ఇక జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కు కూడా భారీగా డిమాండ్ ఉన్నట్లు జాయింట్ సిట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎక్కువ మంది సిఎస్ఈకే దరఖాస్తు చేశారు. గత ఏడాది కన్నా కట్ ఆఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీల్లో పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. వాస్తవానికి దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 17,385 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఈ సంవత్సరం 17,740 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ కాలేజీల్లోనూ ఈసారి కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. వీటిలో కొన్నింటికి అనుమతులు రాగా మరికొన్నింటికి రావాల్సి ఉంది. ఆఖరి దశ కౌన్సిలింగ్ వరకు ఎన్ఐటీల్లో సీట్లు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 121 విద్యా సంస్థల్లో ఈ ఏడాది 59,917 సీట్ల భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే 2 దశల కౌన్సిలింగ్ పూర్తి కాగా మరో 3 దశల కౌన్సిలింగ్ ప్రక్రియ పెండింగ్ లో ఉంది. ఏపీలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అధికార టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ నెలకొంది. ఇప్పటికే వైసీపీని వీడి 2 పార్టీలో చేరడం, ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావాహులకు సంబంధించి పెద్ద లిస్టు వస్తోంది. మరోవైపు ఒక ఎమ్మెల్సీగా ఓ నేతకే ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబు బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఒత్తిడి తెస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల తలనొప్పి పట్టుకుంది. ఎన్నికల సమయంలో ఇద్దరి నేతలు వైసీపీని వీడిన కారణంగా 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఆ స్థానాల్లో పోటీ చేసేందుకు కావలసిన అభ్యర్థుల కోసం వచ్చే లిస్టు మాత్రం పెద్దగా ఉంది. మరోవైపు ఒక ఎమ్మెల్సీగా తాను చెప్పిన ఒక నేతకే ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబు బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఒత్తిడి తెస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. శాసన మండలి సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ విడుదల కాగా రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జూలై 12న ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రామచంద్రయ్య, ఇక్బాల్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. 2 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఈ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సభలో టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో సులువుగా ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంది. ఇక ఏపీలో తిరుగులేని విజయంతో అధికారాన్ని చేపట్టిన టీడీపీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు సన్నద్ధమవుతోంది. గెలుపు పక్కా అని విషయమే తెలిసినప్పటికీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అని 3 పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అధినేతల హామీతో తమకే పదవి దక్కుతుందని ఆశావాహులు అంతా ఊహల్లో ఊరేగుతున్నారు. 2-3 సార్లు పోటీ చేసి గెలుపొందిన వారికి కూడా ఈసారి టికెట్ ఇవ్వలేదు టీడీపీ. దీంతో ఎమ్మెల్సీగా తమకే స్థానం దక్కుతుందని పలువురు సీనియర్ నేతలు సైతం ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ తనకే కన్ఫామ్ అని ధీమాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మకే ఓటు వేస్తుండడం, చంద్రబాబు కూడా వర్మకే మొదటి స్థానం ఇస్తానని మాట ఇచ్చారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీ దక్కడం గ్యారంటీ అని భావిస్తున్నారు. మరోవైపు తన హ్యాట్రిక్ విజయం కోసం కృషి చేసిన ఇక్బాల్ కి ఎమ్మెల్సీ ఇవ్వాలని బాలకృష్ణ రికమెండ్ చేస్తున్నారట. మరోవైపు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా పేరు కూడా తెరమీదికి రావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం సభలో పూర్తి మెజార్టీ ఉండి గెలిచే అవకాశం 100% ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడంలో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2 ఎమ్మెల్సీల్లో ఒకటి రామచంద్రయ్యకి, మరొకటి వర్మకి ఇస్తారా, లేక ఒక ఎమ్మెల్సీ వంగవీటి రాధకి ఇచ్చి మరొకటి ఇక్బాల్కి ఇస్తారా అనే సందిగ్ధత నెలకొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు సైతం ఎవరికి టిక్ పెడతారో అని టెన్షన్ వాతావరణం అలుముకుంది. కూటమి ఏర్పాటుతో త్యాగాలు చేసిన నేతలకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో అని సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నేడో రేపో ఈ ఉత్కంఠకి బాబు చెక్ పెట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 9 నెలల చిన్నారి హితేషికి దాతలు సాయం అందించాలని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శ్రీనివాసరావును రాజమండ్రికి చెందిన దంపతులు ప్రీతం, గాయత్రిలు కలిసి వారి కష్టాలను వివరించారు. తమ కుమార్తె హితేషి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని, చికిత్స కోసం సుమారు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరమని తెలిపారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు వివరించారు. చిన్నారిని రాష్ట్ర ప్రభుత్వం పార్టీ తరపున ఆదుకుంటామని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. 9 నెలలు అయినప్పటికీ కూడా పాప కదలలేనటువంటి స్థితిలో తనుంది కనుక దానికి జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ సుమారు 16 కోట్లు ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరపీలో భాగంగా తను కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ తరపున అధ్యక్షుడిగా నేను ప్రజలకు అపీల్ చేస్తున్నాను. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు కనుక దాతలు ముఖ్యంగా ఎన్జిఓస్ కావచ్చు, లేకపోతే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ కానీ వచ్చి వారికి ధన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే దీనికి ఇంపాక్ట్ గురు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీంట్లో హాస్పిటల్తో లింక్ అయ్యి ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కోసం వినియోగించేటువంటి ఈ ఇంపాక్ట్ గురు అనే సంస్థ ద్వారా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. దాంట్లో డబ్బులు కానీ మీరు డిపాజిట్ చేయగలిగితే నేరుగా హాస్పిటల్కే ఆ డబ్బులు అందుతాయి. వారికి పాపకి ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మరి మీ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. గుజరాత్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గాంధీనగర్లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అహ్మదాబాద్లోని అల్కాపురి సొసైటీలో మోకాల లోతులో నీరు నిలిచింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అహ్మదాబాద్ నగరంలోని షేలా ప్రాంతంలోని ప్రధాన రోడ్డుపై పెద్ద గండి పడింది. వెంటనే అప్రమత్తమైన నగరపాలక సిబ్బంది ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు నిలిపివేశారు. వాహనాల రాకపోకలను దారి మళ్లించి మరమ్మతులు చేపట్టారు. గాంధీనగర్ పాతికాశ్రమం సమీపంలోని అండర్ పాస్ ను వర్షపు నీరు ముంచెత్తింది. వాటర్ బోజర్ సహాయంతో వాననీటిని తొలగించారు.
7 పదుల వయసులో ఉన్న వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులు నడి రోడ్డులో వదిలి వెళ్లిపోయారు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో చోటు చేసుకుంది. భారతమ్మ అనే వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులు 3 రోజుల క్రితం పటాన్చేరులో రహదారిపై వదిలిపెట్టి వెళ్లిపోయారు. కాలనీ వాసులు ఇస్తున్న అల్పాహారాన్ని తింటూ ఆ వృద్ధురాలు అక్కడే నానా అవస్థలు పడుతోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్ధురాలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో హనుమాన్ దేవాలయం పక్కనని చెబుతోంది. కుటుంబ సభ్యుల వివరాలు ఖచ్చితంగా చెప్పలేకపోతుంది. ఆమె ఇంట్లో వాళ్లే వదిలి వెళ్లిపోయారని చెబుతోంది. పోలీసులు ఆమె చిరునామా కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణవిహార్ కాలనీలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూలడంతో 2 మహిళలు ప్రాణాలు కోల్పోగా 11 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ కూలింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 2021లో గంగాజల్ తాగునీటి ప్రాజెక్టు కింద నిర్మించిన ఈ ట్యాంక్ 3 ఏళ్లకే కూలిందని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కమర్షియల్ వంట గ్యాస్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 31 రూపాయలు తగ్గిస్తున్నట్టు గ్యాస్ సంస్థలు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 1646 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదని పేర్కొంది. ఏప్రిల్ 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై 30.50 రూపాయలు తగ్గగా మే నెలలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరపై 19 రూపాయలు తగ్గించాయి చమురు కంపెనీలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ స్థానంలో మరో యువనేతను బరిలో దించే అవకాశం ఉందన్న వార్తలను అధికార పార్టీ తోసిపుచ్చింది. తమ పార్టీ తరఫున బైడెనే పోటీలో ఉంటారని స్పష్టం చేసింది. బైడెన్ స్థానంలో సమర్థుడైన ఓ యువనేత రానున్నారని రిపబ్లిక్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ పేర్కొన్న నేపథ్యంలో డెమోక్రాటిక్ పార్టీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్ ను బైడెన్ మాత్రమే సమర్థంగా ఎదుర్కోగలరని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఒక బిగ్ డిబేట్ లో విఫలమైనంత మాత్రాన ఆయన స్థానంలో మరొకరిని తెచ్చే ఆలోచన లేదని పేర్కొంది. గత వారం అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి డిబేట్ లో బైడెన్ తడబడడంతో సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. వయోభారం కారణంగా డిబేట్ లో బైడెన్ సమర్థంగా పాల్గొనలేదన్న వార్తలతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆందోళన చెందారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.